హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేఎట్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ పూర్ణిమ. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మొదలు పెట్టేద్దామా? అలా ప్రతిరోజు తను నేను కలిసి వచ్చేవాళ్ళం. అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో మేము మరీ మంచి స్నేహితులం కాకపోయినా స్నేహం అయితే ఉండేది. ఎంసెట్ కోచింగ్ అవి ఇవి ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేదాన్ని. కానీ ఒకరోజు తను నాకు డైరెక్ట్గా ప్రపోజ్ చేశాడు. తన దగ్గర నుండి నేను అసలు ఇది ఊహించలేదు. నాకు అసలు అభిప్రాయం కూడా లేదు తన మీద. ఇంకా చెప్పాలంటే తన మీదనే కాదు, కానీ నాకు అసలు ఎవరి మీద లేదు. నేను అస్సలు ఆలోచించకుండా నాకు ఇష్టం లేదు ఇలాంటివి అని చెప్పేశాను. కానీ తను మాత్రం నా వెంట పడుతూనే ఉండేవాడు. ప్రేమిస్తే ఏమైంది, నేను నచ్చలేదా, నీకు సరిపోనా, ఇలా ఏదో ఒక ప్రశ్నలు వేస్తూనే ఉండేవాడు. నేను తన్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి తప్పించుకునేదాన్ని. అలా ఒకరోజు తనే మళ్ళీ ఈ ప్రేమ వద్దు, ఏమీ వద్దు, నేను నీతో స్నేహంగా ఉంటాను, అది చాలు, ఇంకోసారి ఇలాంటివి ఏమీ అన్నను, నిన్ను అసలు ఇబ్బంది పెట్టను అన్నాడు. సరే కదా, ఏ సమస్య ఉండదు అనుకున్నాను. కానీ మళ్ళీ కొన్ని రోజులకి అంతా మామూలే. అలా ఒకరోజు వచ్చి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతో ఎంత మామూలుగా ఉండాలనుకుంటున్నా నా వల్ల కావట్లేదు, ఉండలేకపోతున్నాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వే గుర్తొస్తున్నావు, నేను నిజంగా ప్రయత్నిస్తున్నాను నీతో స్నేహంగానే ఉందామని, కానీ నా వల్ల అవ్వట్లేదు రమ్య అని చాలా బాధపడుతూ అన్నాడు. అతను అలా అంటుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు ఆ క్షణం చాలా భయం వేసింది. తనేమో నా చేతులు పట్టుకుని, ప్లీజ్ రమ్య, నన్ను అర్థం చేసుకో అని బ్రతిమాలుతున్నాడు. నాకు పక్క జాలేసింది, ఇంకో పక్క భయం కూడా వేసింది. మరో పక్క తను అలా చేతులు పట్టుకుంటుంటే ఇబ్బందిగా అనిపించింది. ఎలా అయితేనో చేతులు విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాను. తను మాత్రం రమ్య రమ్య అని గట్టిగా పిలుస్తూనే ఉన్నాడు. తర్వాత నేను 2 రోజులు కాలేజ్కే వెళ్ళలేదు. ఎందుకంటే ఆ రోజు ఇంటికి వచ్చాక నాకు జ్వరం వచ్చేసింది. 2 రోజుల తర్వాత జ్వరం తగ్గింది, కానీ నాలో భయం తగ్గలేదు. తన గురించే ఆలోచిస్తూ ఉన్నాను. అప్పటి వరకు నాకు అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ తెలీదు. అలాంటిది ఆ రోజు నాకేదో అయిపోయింది. కానీ కాలేజ్కి అయితే వెళ్ళాలి కదా అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని వెళ్ళాను. తను కాలేజ్కి రాలేదు. ఆ రోజు సాయంత్రం కూడా కనిపించలేదు. మొదట్లో అమ్మయ్య అనుకున్నాను, కానీ మరుసటి రోజు కూడా తను రాలేదు. నాకెందుకో నా గురించే రావట్లేదా అనిపించేది. ఎందుకో మనసులో తెలియని ఆందోళన, బాధ కలిగింది. అలా ఒక వారం రోజులు తను రాకపోయేసరికి తన ఫ్రెండ్ ఒకతన్ని అడిగాను. ఎందుకు రావట్లేదో తెలీదు అన్నాడు. అసలు ఏమైపోయాడో తనని చాలా మదన పడ్డాను. ఒక 10 రోజుల తర్వాత కనిపించాడు. నన్ను చూశాడు. నేను భయపడలేదు, కానీ తను ఎందుకో చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కానీ మరుసటి రోజు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా వైపు చూస్తూనే ఉన్నాడు. నేను మాట్లాడాలా వద్దా అని ఆలోచనలో ఉండిపోయాను. తను మాత్రం పక్కనే నడుస్తూ ఏం మాట్లాడకుండా నన్నే చూస్తూ ఉన్నాడు. ఆ రోజు తను నన్ను చూస్తూ ఉంటే ఇంక నేను పట్టలేక, ఎలా ఉన్నావు అని అడిగాను. నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. మాట్లాడు అన్నాను. ఇక్కడ కాదు, వేరే ఎక్కడైనా మాట్లాడదామా అన్నాడు. వేరే ఎక్కడైనా అంటే అని అడిగాను. నాకెందుకో తన మొహం చూస్తే జాలేసింది. నిజంగా అమ్మాయిలు చాలామంది జాలి పడే వాళ్ళనే వాళ్ళు మోసం చేస్తారనుకుంటారేమో కదా. తన మీద జాలిపడి ఆ రోజు తనతో ఏకాంతంగా మాట్లాడడానికి ఒప్పుకున్నాను. నిజంగా మేము వెళ్ళిన చోటు చాలా నిర్మానుషంగా ఉంది. అసలు ఒక్కరు కూడా లేరు. నాకు భయం అయితే లేదు, ఎందుకంటే తను నన్ను ఏమీ చేయడనే నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకమే అంత దూరం వెళ్ళేలా చేసిందేమో. ఇద్దరం ఒక దగ్గర కూర్చున్నాము. ఏం మాట్లాడాలో చెప్పు, నాకు 30 నిమిషాలు మాత్రమే సమయం ఉంది అన్నాను. నాకు ఆ 30 నిమిషాలు చాలు అన్నాడు. సరే చెప్పు ఏంటి అన్నాను. తన వైపు చూస్తూ, నాకు చిన్నప్పటి నుండి ఎవరూ స్నేహితులు లేరు. ఎందుకు లేరో నాకు అర్థమే కాదు. నా జీవితంలో అమ్మ, నాన్న, నేను అంతే. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది. తన పేరు పద్మ. నా జీవితంలో తనంటే నాకు చాలా ఇష్టం. నాతో ఎవరైనా బాగా మాట్లాడారు అంటే తను ఒక్కతే. తనంటే చాలు నాకు. రోజు స్కూల్ నుండి ఇంటికి కలిసి వచ్చేవాళ్ళం. ఇదిగో ఇప్పుడు మనం రోజు కాలేజ్ నుండి కలిసి వెళ్తున్నట్టు. చాలా పరీక్షల్లో నాకేమైనా చూపించమంటే చూపించేది. అచ్చం నీలానే, నువ్వు ఎలా చూపిస్తావో అలానే. చాలా అందంగా ఉండేది.
ఎవరైనా నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, నీ హెయిర్ బాగుంది అంటారు. కానీ పద్మ అంతా బాగుండేది. అసలు పేరు పెట్టడానికే లేకుండా అచ్చం నీలాగే అంతా బాగుండేది అని చెప్తూ ఒకసారిగా మౌనంగా ఉన్నాడు. తను చెప్పేటప్పుడు ఎందుకో కన్నీళ్లు కారుతున్నాయి. అది తనకు కూడా అర్థం కావట్లేదు. తన కళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలిగా అనిపించింది. మరి ఏమైంది పద్మకి అని అడగాలనిపించింది. ఇంతలోనే తనే ఆ మౌనాన్ని విడిచి ఆ కారే కన్నీళ్లతోనే పద్మ చాలా మంచిది, చాలా అందమైందని అనుకుంటా. ఆ దేవుడు తనని తీసుకెళ్ళిపోయాడు 2 ఏళ్ల క్రితం. ఆ రోజు నుండి నాలో నేను లేను, నాకెవ్వరూ లేరనిపించింది. కానీ మళ్ళీ నిన్ను మొదటిసారి చూసాక నాకు గుర్తొచ్చిన మొదటి పేరు పద్మ. నీ ప్రతి కదలికలో నాకు తను కనిపించింది. అందుకే నిన్ను అంతలా ఇష్టపడ్డాను అని చెప్పాడు. తను చెప్పింది విని నాకు ఏం సమాధానం ఇవ్వాలో కూడా అర్థం కాలేదు. తనను ఓదార్చాలని ఉంది, తన చేతులు పట్టుకొని ధైర్యం ఇవ్వాలని ఉంది. కానీ నా వల్ల కాలేదు. ఇలా నాలో నేను ఆలోచిస్తూ ఉండగానే తను నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకున్నాడు. గట్టిగా ఏడ్చేశాడు. ఆ క్షణం తన చేతుల నుండి నా చేతులు తీయాలనిపించలేదు. తన కన్నీళ్ళు నా చేతుల్లో కారుతున్నాయి. తన కన్నీళ్ళు కూడా నాకెందుకో తుడవాలనిపించలేదు. అలా కన్నీళ్లు కారుస్తూనే, ప్లీజ్ రమ్య, నన్ను ప్రేమించు, నాకు నువ్వు చాలా ఇష్టం, నేను నిన్ను దూరం చేసుకోలేను అని గట్టిగా అన్నాడు. నేను మౌనంగా ఉండిపోయాను. అయోమయంలో ఉన్నాను, ఆలోచనలో పడ్డాను. తన కన్నీళ్ళతో నా మనసుని తడుపుకుంటూ ఉన్నాను. ఒక్కసారిగా నా చేతుల్లో వేసిన తన చేతులు తీసి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని ఏడ్చాను. నా మనసు మొత్తం తడిచిపోయింది. తన దగ్గరికి వెళ్ళాను, కాగిల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు తను నా ఎదుపై ఉన్నాడు. కన్నీరు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. నా మనసులో మాటలు చెప్పడానికి నా పెదవులు విచ్చుకోవట్లేదు. అయినా సరే నేను బలవంతంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. సో అలా అయిందండి ఈరోజు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకుని మీకోసం త్వరలోనే వచ్చేస్తాను. ఈలోపు మా ఛానల్ని మీ మిత్రులతో మరియు ఆప్తులతో పంచుకోండి. ఇంకొంటాను. బాయ్ బాయ్.